హాయ్ అండి, అందరూ బాగున్నారా? పప్పు ములగాకు. పప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుని కుక్కర్లో వేసుకుని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములగాకు, పసుపు, కొద్దిగా ఆయిల్, కారం, వాటర్ వేసి మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత తీసి సాల్ట్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు బాగా ఇంగువ తాలింపు వేగిన తర్వాత పప్పులో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములగాకు పప్పు రెడీ. ఫిష్ ఫ్రై పప్పు కాంబినేషన్ కారం, సాల్టు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకుని కొంచెం పలచగా కలుపుకొని చేప ముక్కలు అన్నిటికి బాగా మసాలా పట్టించుకోవాలి. ఇవి ఒక అరగంట మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఈ చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత మరోవైపు తిప్పి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ.